పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదా? పెరిగినాయి. భారతదేశంలో ఆర్థిక సంక్షోభం లేదా? ఉంది. ప్రపంచం అంతా లేదా? ఉంది. బట్ మనం ఇలాంటి సంక్షోభ స్థితిలో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నంతటి దారుణ ద్రవ్యోల్బణం లేదు. మన దగ్గర ధరలు పెరిగినాయి, కానీ ప్రపంచ దేశాల్లో పెరిగిన ధరలతో పోల్చుకుంటే తక్కువ. అదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ కొరత మన దగ్గర లేదు, ఏమాత్రం లేదు. ధరల పరంగా చూస్తే మనకంటే దారుణంగా పెరిగినాయి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. అదే సందర్భంలో మిగతా వ్యాపారాలు ప్రపంచమంతా దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. మన పరిమాణం చేసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో 80% మార్కెట్ మన సొంతదే. మన బియ్యం మనమే తింటాం, మన దగ్గర పందారు మనమే వాడతాం, మన దగ్గర బెల్లం మనమే వాడతాం, మన దగ్గర నిత్యావసర వస్తువులు మనమే వాడతాం. మిగిలినవి విదేశాలకు అమ్ముతాం. వాళ్ళకట్ట కాదు. వాళ్ళు అవసరం 10 రూపాయలు అయితే 90 రూపాయలు చేసి అవి విదేశాలకు పంపించుకుంటే కానీ బతకలేరు. చైనా వాడైనా అమెరికా వాడైనా వీళ్ళందరూ కూడా. అక్కడ వాళ్ళు ఫేస్ చేసే క్రైసిస్తో పోల్చుకుంటే మన క్రైసిస్ తక్కువే. ఇదే మన జీడిపికి సంబంధించినటువంటి ప్రయోజనం. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక ప్రగతి స్టిల్ నౌ మనదే ఉంది. 7.8% ఎక్స్పెక్టేషన్ నుంచి 7.7% మాత్రమే తగ్గినటువంటి పరిస్థితి. 7.7 నుంచి 7.8కి పెరుగుతుంది లాస్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి అన్నటువంటిది నిపుణులు తేల్చినటువంటి లెక్క.